ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు। ఈ రోజు మనం బాబులైన్ లో ఉన్న రామ మందిరానికి అయితే వచ్చాం ఫ్రెండ్స్। ఈ బాబులైన్ అనేది కూడా అండమాన్లోనే ఉంది ఫ్రెండ్స్। ఈ వీడియోలో మనం అండమాన్లో రామనవమి అనేది ఎలా జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అది మాత్రం మన వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్। అండమాన్లో శ్రీరామనవమిని ఓన్లీ రామనవమి అని మాత్రమే అంటారు। అంటే మన ఆంధ్ర తెలంగాణలో మనం శ్రీరామనవమి అంటాం కదా, కానీ ఇక్కడ మాత్రం ఓన్లీ రామనవమి అని మాత్రమే అంటారు। ఇక్కడైతే మాత్రం మార్నింగ్ పూజలు అయితే జరుగుతాయి ఫ్రెండ్స్। పూజలు జరిగిన తర్వాత భక్తులు వస్తారు కదా, వాళ్ళందరికీ అయితే మాత్రం ప్రసాదం ఇస్తారనమాట। హల్వా అవనండి లేకపోతే శనగలు అవనండి ఏదో అయితే మాత్రం ఇస్తారు। దాని తర్వాత అయితే మాత్రం మళ్ళీ అన్నదానం అవుతుంది అనమాట। మధ్యాహ్నం అయితే మాత్రం ఆ అన్నదానం అయిపోయిన తర్వాత మాత్రం భారీ ఎత్తున ర్యాలీ అవుతుంది అనమాట। చాలా అంటే చాలా మంది అయితే వస్తారనమాట ర్యాలీకి అయితే మాత్రం। పెద్ద బైకుల మీద అవుతుంటుంది అనమాట, పెద్ద ఎత్తున ర్యాలీ జరుగుతుంది। ఇక్కడ ఉండే బాతు బస్తీ గ్యారచరం ఇవన్నీ కూడా తిరిగి వస్తారనమాట। దగ్గర 12 కిలోమీటర్లు అయితే మాత్రం మొత్తం పెద్ద ర్యాలీ అనేది మాత్రం జరుగుతుంది అనమాట। అండమాన్లో అయితే మాత్రం చాలా బాగా జరుగుతుంది ఫ్రెండ్స్। ఈ శ్రీరామనవమి అయితే మాత్రం అందరూ పాల్గొంటారు। ఈ శ్రీరామనవమి వాళ్ళు తెలుగు వాళ్ళు, తమిళ వాళ్ళు, హిందీ వాళ్ళు ఇలా అయితే మాత్రం ఉంటారు। అందరూ కలిసికట్టుగా చాలా బాగా చేస్తారు ఫ్రెండ్స్ శ్రీరామనవమి అయితే మాత్రం।